ఎస్ఐఆర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆటోలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 ప్రచార ఆటోలను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. నకిలీ ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. అక్రమంగా స్థిరపడి ఓటర్లుగా నమోదైన వారిని గుర్తించి ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఏదైతే చాలా మంది విదేశాల నుండి వచ్చి అక్రమంగా స్థిరపడి పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదైనటువంటి సందర్భంలో అటువంటి వారిని గుర్తించి తొలగించడం అనేటువంటి కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 3వ విడత కార్యక్రమం. అది మొదట జరిగినటువంటి 1-2 విడతల్లో పెద్ద ఎత్తున అస్సాంలో కానీ, బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, ఒక పెద్ద రాష్ట్రాల్లో దాదాపు బెంగాల్లో 90 లక్షల మంది ఓట్లు అనర్హులైనటువంటి ఓట్లు ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లు ఓటర్ లిస్టులో నమోదయ్యేటువంటి విషయాన్ని